అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. ఈరోజు మనం ఒక డిఫరెంట్ సబ్జెక్టు మాట్లాడదాం అనుకుంటున్నాను మీతోటి. అదేంటంటే మెడిటేషన్, ధ్యానం. అంటే ఆర్టిస్ట్కి ధ్యానం అలవాటు ఉండాలి అని నేను అంటాను. స్టార్టింగ్లో మనం ఆర్టిస్ట్ కావాలి అంటే కొన్ని లక్షణాలు ఉండాలి అని మాట్లాడుకున్నాం కదా. అందులో భాగంగా ఫిజికల్ ఫ్లెక్సిబిలిటీ, ఫిజికల్ ఎనర్జీ, బాడీ ఫ్లెక్సిబిలిటీ, మైండ్ పీస్ఫుల్నెస్, కామ్నెస్, అట్లాగే బాడీ యాక్టివ్గా ఉండాలి, స్వరశుద్ధిని సాధించాలి, ఎక్స్ప్రెషన్స్ బాగా ఇవ్వాలి. ఈ ఎక్స్ప్రెషన్స్ కోసం ఎక్సర్సైజెస్, బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం ఎక్సర్సైజెస్, ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడం కోసం ఎక్సర్సైజెస్ అని ఉంటాయని మనం మాట్లాడుకున్నాం కదా. అందులో భాగంగా ఆర్టిస్ట్కి మెడిటేషన్ కూడా చేసుకునే అలవాటు ఉండాలి. దానివల్ల మన మెంటల్ ఫ్యాకల్టీస్ అన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయి, ఎనర్జెటిక్గా తయారవుతాం. ఏది ఎంతవరకు చేయాలో మన మీద మనకు కంట్రోల్ ఉంటుంది. అసలు మెడిటేషన్ అంటే ఏంటి, ఎందుకు చేయాలి అని ప్రశ్నించుకుంటే బేసిక్గా మెడిటేషన్లో చాలా రకాలు ఉన్నాయండి. ఇప్పుడు సిద్ధ సమాధి యోగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మెడిటేషన్ అంటే నాన్ డూయింగ్ ఈజ్ మెడిటేషన్ అంటారు. అలాగే విపశ్యనా ధ్యానం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక రకమైన పద్ధతి. బ్రహ్మకుమారీస్ ఉన్నారు, వాళ్ళు ఒక రకమైన పద్ధతిలో మెడిటేషన్ చెప్తారు. అలాగే ఈశా సద్గురువు గారు ఉన్నారు, ఆయన మెడిటేషన్ అంటే ఒకలాగా చేస్తారు. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కో పద్ధతి పాటిస్తారు. ఎవరు ఏ పద్ధతి పాటించినా అల్టిమేట్గా దాని రిజల్ట్ అయితే మాత్రం ఒకటే. ఇక పిరమిడ్ మెడిటేషన్ వాళ్ళు శ్వాస మీద ధ్యాస పెట్టాలి, అదే మెడిటేషన్ అంటారు. ఇన్ని రకాల పద్ధతుల్లో మనం ఎవరి పద్ధతి ఫాలో అవ్వాలి, ఏ పద్ధతి ఫాలో అయితే మనకు మంచిది అని కొన్నిసార్లు తెలిసిన వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండొచ్చు, తెలియని వాళ్ళకి ఏదైనా ఒకటే అనుకోండి. అసలు మెడిటేషన్ వల్ల ఉపయోగాలు ఏమిటి, అసలు మెడిటేషన్ ఎలా చేయాలి అని తెలుసుకోవడానికంటే ముందు మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు రోజంతా నేను చాలా కష్టపడి ఫిజికల్గా హార్డ్ వర్క్ చేసి ఇంటికి వచ్చాను అనుకోండి, నేను టయర్డ్గా ఫీల్ అవుతాను. చాలా టయర్డ్గా ఉంది, కొంచెంసేపు పడుకుంటానని రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ తీసుకుని ఒక గంట అరగంట పడుకొని లేవగానే ఫ్రెష్గా అనిపిస్తుంది, టయర్డ్నెస్ పోతుంది, యాక్టివ్గా తయారవుతాను. ఇది ఎందువల్ల జరుగుతుంది? రెస్ట్ తీసుకోవడం వల్ల జరుగుతుందా? ఇది ఒక గుర్తుపెట్టుకోండి. తర్వాత చిన్నపిల్లలు ఉన్నారు, ఏదో ఆడుకుంటూ ఉంటారు. ఆటలు ఆడుకుంటూ ఉన్నప్పుడు సడన్గా పడిపోతే ఈ తల ఇక్కడ ఏదో చిన్న దెబ్బ తగులుతుంది, రక్తం వస్తుంది, లేదంటే ఇక్కడ ఏదో కొట్టుకుపోతుంది, బ్లడ్ వస్తుంది. వాడు ఏడుస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు చూసి వాడికి ఏదో కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేసి చిన్న కట్టు లేదంటే ఆయింట్మెంట్ రాసో బ్లడ్ కొంచెంసేపు ఆగిన తర్వాత వాడు ఏడుస్తూ పడుకుని పోతాడు. ఒక గంట 2 గంటలో నిద్రపోయిన తర్వాత లేస్తాడు. వాడికి పెయిన్ తగ్గుతుంది, ఆ వూండ్ కూడా హీల్ అవుతుంది. ఇంత పడుకొని లేవగానే హీల్ అయిపోయినట్టు మనం చూస్తాం, అంటే నొప్పి తగ్గుతుంది, దాని పర్సంటేజ్ బాగా తగ్గుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే రెస్ట్ తీసుకున్నంత మాత్రాన సెట్ అయిపోతుందా? ఇది ఇక్కడే మనం ఆలోచించాలి. ఇక్కడ మన విశ్వంలో విశ్వ ప్రాణశక్తి అంటారు. ఈ ప్రాణశక్తి విశ్వం అంతా నిండిపోయి ఉంటుంది. ప్రతి మనిషి కూడా విశ్వ ప్రాణశక్తిని మన శరీరం గ్రహిస్తుంది. గ్రహించిన తర్వాత మన బాడీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ని ఆ విశ్వ ప్రాణశక్తి హీల్ చేస్తుంది. ఇప్పుడు ప్రాణాయామం అంటారు కదా, ప్రాణాయామాలో రకరకాలు ఉన్నాయి. అనులోమ విలోమ ప్రాణాయామని, నాడిశుద్ధి ప్రాణాయామని, భస్రిక అని ఏదో రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఈ రకరకాల పద్ధతుల ద్వారా ప్రాణాయామ చేస్తారు. ప్రాణాయామ చేయడం ఏంటంటే ప్రాణశక్తిని మన శరీరంలోనికి గ్రహించే ప్రక్రియ అన్నమాట. దానివల్ల శరీరంలో ఎలాంటి శ్వాసకోశం సంబంధించి కానీ, బాడీలో ఏమన్నా ఇంప్యూరిటీస్ కానీ, ఏదన్నా జబ్బులు జ్వరాలు కానీ ఉంటే విశ్వ ప్రాణశక్తి ఎవరి శరీరంలో అయితే ఎక్కువగా ప్రవహిస్తుందో వాళ్ళు తొందరగా ఆ వ్యాధి నయమవుతుంది, లేదంటే ఆ గాయం తొందరగా నయమవుతుంది అంటారు. అయితే మరి పడుకుంటే రెస్ట్ అనేది తీసుకుంటే
మనకి ఎనర్జీ రీగెయిన్ అవుతున్నామో, అలాగే దెబ్బ తగిలితే హీల్ అవుతుందని అనుకుంటున్నాం కదా. ఈ విశ్వ ప్రాణశక్తి అనేది మన శరీరం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎక్కువగా రిసీవ్ చేసుకుంటుంది అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనరల్గా మనిషి కదలకుండా నిటారుగా పడుకొని ఉన్నాడు అనుకోండి, శరీరంలో కదలికలు ఏవి ఉండవు, అంటే నిద్రపోతున్నాడు. అప్పుడు మన శరీరం 50% వరకు విశ్వ ప్రాణశక్తిని రిసీవ్ చేసుకుంటుందట పడుకోవడం వల్ల. సో అలా కదలకుండా కళ్ళు మూసుకొని కూర్చున్నాం అనుకో, అప్పుడు కూడా నీకు ఆ ప్రాణశక్తి మన బాడీలోకి ప్రసారం అవుతుంది అంటారు. అయితే బాడీలో ప్రసారం అయితే మన బాడీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ హీల్ అవడం ఏంటి, ఇదేమి లాజిక్, దీని వెనక సైంటిఫిక్ రీజన్ ఏమన్నా ఉందా, లేదంటే ఊరికే ఎవరో చెప్పిందో ఎక్కడో చదివిందో నువ్వు చూసేసి చెప్పేస్తున్నావా అని మీకు డౌట్ రావచ్చు. దీనికి ఏంటంటే ప్రతి శరీరం కూడా 7 చక్రాలు, ప్రధానమైన చక్రాలు ఉంటాయంటారు. వీరబ్రహ్మం గారు కూడా ఆ సినిమాలో 7 చక్రాలు ఉంటాయి అని చెప్పి చాలామంది ఋషులు యోగులు ఈ షట్చక్రాల గురించి మాట్లాడుతుంటారు, ఆ సప్త చక్రాల గురించి మాట్లాడుతుంటారు. ఒకటి సహస్రార చక్రం, అది ఇక్కడ ఉంటుంది. తర్వాత ఆజ్ఞా చక్రం ఇక్కడ ఉంటుంది. విశుద్ధి చక్రం ఇక్కడ ఉంటుంది. అనాహత చక్రం గుండె దగ్గర ఉంటుంది. అలాగే మణిపూరక చక్రం నాభి ఏరియాలో ఉంటుంది. అక్కడికి ఇంకా కిందకి వెళ్తే స్వాదిష్టాన చక్రం ఉంటుంది. ఇంకా డౌన్కి వెళ్తే మూలాధార చక్రం ఉంటుంది. అయితే ఇవన్నీ ఎనర్జీ జంక్షన్స్. మొట్టమొదట మన సహస్రార చక్రం ద్వారా విశ్వ ప్రాణశక్తి సహస్రార చక్రాన్ని గ్రహిస్తుంది. గ్రహించిన తర్వాత దాని ద్వారా మిగతా అన్ని చక్రాలకి ఆ ప్రాణశక్తి ప్రసారం అవుతుందట. అక్కడ నుంచి ఆజ్ఞాచక్రం ప్రసారం అవుతుంది. ఆజ్ఞాచక్రం దగ్గర ఏ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ ఉన్నాయో ఆ ఆర్గాన్స్ అన్నిటికీ కూడా ప్రాణశక్తి ప్రవహిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆజ్ఞాచక్రం ఎక్కడ ఉంది, కళ్ళు, చెవి, నోస్ మెకానిజం, మౌత్ మెకానిజం, ఈ ఏరియా మొత్తాన్ని, బ్రెయిన్, స్మాల్ బ్రెయిన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ దగ్గర ఉన్న కణాలన్నిటికీ కూడా ప్రాణశక్తిని ప్రసారం చేసి అక్కడ ఉన్న పార్ట్ యాక్టివ్గా ఉండేటట్టు అది ఆజ్ఞాచక్రం చూసుకుంటుంది. అలాగే విశుద్ధి చక్రం కంఠానికి సంబంధించి, అంటే ఈ ఏరియాలో ఏ ఆర్గాన్స్ ఉన్నాయో ఆ దానికి సంబంధించినటువంటి ఏరియాకి ఎనర్జీని పంపిస్తూ ఉంటుంది. అలాగే అనాహత చక్రం గుండె, ఊపిరితిత్తులు, దీనికి సంబంధించిన వెన్నుపూసకు సంబంధించిన ఇక్కడ ఈ ఏరియాకి ఎనర్జీ పంపిస్తూ ఉంటుంది. అట్లాగే మణిపూర చక్రం లార్జ్ ఇంటెస్టైన్స్, స్మాల్ ఇంటెస్టైన్స్, ప్యాంక్రియాస్, తర్వాత మన డైజెషన్ సిస్టమ్, వీటన్నింటి సంగతి వాటన్నిటికీ కూడా ఎనర్జీ ప్రాణశక్తిని పంపిస్తూ ఉంటుంది. అలాగే స్వాదిష్టాన చక్రం అంటే మన సెక్స్ ఆర్గాన్స్ రిలేటెడ్ అన్నిటినీ అది చూసుకుంటుంది. మూలాధార చక్రం అంటే బాటమ్ ఆఫ్ అవర్ బ్యాక్, అంటే పెల్విక్ బోన్ కిందని మనం ఎక్కడైతే నెంబర్ 2 వాడతామో ఆ ఏరియాలో మూలాధార చక్రం ఉంటుందంట. అయితే ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ మనకు డైజెషన్ సరిగా అవ్వలేదు అనుకోండి, దాని అర్థం ఏంటంటే మణిపూర చక్ర ఎనర్జీ ఫుల్గా లేదు అని అంటారు. అయితే ఈ చక్రాలను హీల్ చేయడానికి, చక్రాలు ఎనర్జైజ్ చేయడానికి ప్రాణిక్ హీలింగ్, ప్రాణ వైలెట్ హీలింగ్, రేకి అని రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ద్వారా ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి చక్రాలను ఎనర్జైజ్ చేసుకోవచ్చు, మన బాడీ ఆర్గాన్స్ని ఎనర్జైజ్ చేసుకోవచ్చు, మన ఆరాన్ని క్లీన్ చేసుకోవచ్చు అని చెప్తుంటారు, నేను విన్నాను. అయితే ఇంకా డీప్గా మనం స్టడీ చేస్తే మన బాడీలో మేజర్ చక్రాలు, మైనర్ చక్రాలు, మినీ చక్రాలు ఇలాగా ఒక సుమారుగా 108 చక్రాస్ వరకు ఉంటాయట. ఈ చక్రాస్ అన్నీ కూడా 5 రోడ్ల సెంటరు, 3 రోడ్ల జంక్షన్, 2 రోడ్ల జంక్షన్, వై జంక్షన్ అని అంటాం కదా. అలాగే మన బాడీలోని ప్రతి కణానికి కూడా ప్రాణశక్తిని ప్రసారం చేసే పనిలో ఈ చక్రాలన్నీ మునుగు ఉంటాయి. అయితే మన బాడీ మొత్తానికి 72,000 నాడులు ఉంటాయి అంటారు. అందులో ఇడానాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి అని అంటారు. ఇది వేరే సబ్జెక్ట్, ఇది పక్కన పెట్టండి. సో మెడిటేషన్ చేయటం వల్ల, అంటే నిద్రపోతున్నప్పుడు 50% వరకు మన బాడీ ప్రాణశక్తిని గ్రహిస్తుందని అనుకున్నాం కదా. అదే కనుక నువ్వు కూర్చొని కళ్ళు మూసుకొని నిశ్చలంగా
వెన్నుపూస నిటారుగా పెట్టి, అంటే స్పైన్ ఎరెక్ట్ చేసి నిటారుగా పెట్టి కళ్ళు మూసుకొని మెలకువగా ఉన్న స్థితిలో అయితే మోర్ దాన్ 85% వరకు ప్రాణశక్తిని మన బాడీ రిసీవ్ చేసుకుంటుందట. అయితే ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, మన శరీరంలో ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి మనం నిద్రపోయినా నిద్రపోకపోయినా 24 గంటలు మన కోసం పని చేస్తూనే ఉంటాయి. అవి అలసిపోకుండా వాటి పని ఇంకా సక్రమంగా చేయడానికి ఈ ప్రాణశక్తి వాటికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలా ఉపయోగపడుతుంది అంటే ఎప్పుడైతే నువ్వు మెలకువగా ఉండి కదలకుండా నిశ్చలమైనటువంటి పొజిషన్లో ఉండి నిద్రపోకూడదు. మెడిటేషన్ చేసినప్పుడు నిద్రపోయావు అనుకో, మళ్ళీ దాని పర్సెంటేజ్ తగ్గిపోతుందట. మెలకువగా ఉండి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే నీకు ఆటోమేటిక్గా మెంటల్ పీస్ఫుల్నెస్ వస్తుంది. కొంతమంది దేవుడి పేరు స్మరించుకుంటారు, కొంతమంది నచ్చిన విషయాలు స్మరించుకుంటారు. నువ్వు ఏమి స్మరించుకున్నావో లేదన్న ముఖ్యం కాదు. సైంటిఫిక్గా మాట్లాడితే కదలకుండా మెలుగుగా వెన్ను నిటారుగా పెట్టి కూర్చొని ఉంటే మన అన్ని చక్రాలు మన వెన్నుపూసను బేస్ చేసుకొని ఉంటాయట. సో ఎప్పుడైతే సహస్రార చక్రం నుంచి మూలాధార చక్రం వరకు ఆ ఎనర్జీ ప్రాణశక్తి ప్రవహించడం వల్ల మన బాడీ యాక్టివేట్ అయ్యి ఎనర్జైజ్ అయ్యి మన డిప్రెషన్స్ ఇంకా బాడీలో ఏమన్నా సెల్స్లోని వ్యాధికారక క్రిములున్నా వ్యాధికారక కారణాలున్నా వాటన్నింటినీ కూడా ఈ ప్రాణశక్తి అనేటటువంటిది హీల్ చేస్తుందని ఇది చాలామంది చెప్తూ ఉంటారనమాట. సో ఈ మెడిటేషన్ ఎలా చేయాలి, మెడిటేషన్ వల్ల ఉపయోగాలు ఏంటి అన్న విషయం మీద మరొక ఎపిసోడ్లో డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. నమస్కారం.